ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు దేవుని ఆశీర్వాద వాక్యము ఋతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. బోయీజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ప్రియ దేవుని ప్రజలారా, కేవలము ఋతు గ్రంథంలో 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నప్పటికీ అత్యంత శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఈ ఋతు గ్రంథంలో ఉండటము మనం గమనించవచ్చును. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడటం మనం గమనించాలి. ఏలైనగా బోయీజు ఎలిమేలుకు వంశానికి చెందినవాడు, భూస్వామి లేదా సంపన్నుడుగా మనకు తెలుస్తుంది కదా. అంత గొప్ప సంపన్నుడు తన వద్ద కోత పనికి వచ్చిన కూలీలతో ఎంతో ప్రేమగా, ఎంతో ఆదరణగా తనను తాను తగ్గించుకుంటూ యెహోవా మీకు తోడయుండును గాక అని పలకటంలో అత్యంత నిగూఢమైనటువంటి అర్థాలను మనం గమనించవచ్చును. ఇచ్చట అనగా బోయీజు వంటి సంపన్నమైన స్థితిలో గొప్ప యజమాని స్థానంలో నీవు నేను మనము ఎవరమైనా ఉన్నట్లయితే మనము కూడా మన పనివారితో అంతటి ప్రేమతో, ఆదరణతో, ఆప్యాయతతో మెలగాలని యెహోవా వారు సూచిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. కొంతమంది యజమానులు తమ పనివారితో మూర్ఖ స్వభావంతో ప్రవర్తించడము మనం గమనించవచ్చును. అంత మాత్రమే కాకుండా తరతరాలుగా నిరుపేదరికంలో గడిపి అకస్మాత్తుగా ఏదో కారణాలతో సంపన్నులు అయిన వారు తమ వద్ద పనిచేస్తున్న వారిని ఎంతగానో అవమానిస్తూ ఇబ్బందులకు గురి చేయడం కూడా మనం గమనించవచ్చును. ప్రియ దేవుని ప్రజలారా, వారిలో మనం కూడా మూర్ఖ స్వభావంతో ప్రవర్తించకుండా వారి పట్ల గొప్ప ఆదరణను, ప్రేమను కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చును. బోయీజు గారు ఈ ప్రపంచంలో యజమానులందరికీ గొప్ప పాఠాన్ని నేర్పించటము మనం గమనించాలి. కష్టాల్లో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని మనం చూసినప్పుడు వారితో హేళనగా, చులకనగా మాట్లాడడం కాకుండా ఆ పరలోకపు తండ్రి మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడని మనం పలకటం చేత ఎంతో గొప్ప ఆదరణను వారికి మనం కలుగజేసిన వారము అవుతాము. ఇక్కడ బోయీజు గారు చేసినది కూడా అదే అని మనం గమనించవచ్చును. ఈరోజు వాగ్దానం కూడా యెహోవా మీకు తోడయుండునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మనం విశ్వసించి ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడాలని కోరుకుంటూ ప్రార్థన. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. బోయీజు గారు వంటి స్వభావాన్ని మా అందరికీ కలగజేసి మేము కూడా మేము తగ్గించుకుంటూ గొప్ప ఆదరణతో, దేవుని ప్రేమతో ఎదుటి వారితో మెలగగలిగే స్థితిని మా అందరికీ కలగజేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అంత మాత్రమే కాకుండా మా పనివారితోనూ, మా సహాయకులతోనూ, సమాజంలోని ప్రతి ఒక్కరితోనూ దేవుని ప్రేమను కలిగి మేము ముందుకు సాగులాగున మమ్మలను ఆశీర్వదించి నేటి గొప్ప వాగ్దానం మాలోని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడులాగున ఆశీర్వదించి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.